అమిత్ షా చేసిన ప్రకటన ఒకప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో, అలాగే ఇచ్చిన డెడ్ లైన్ మార్చి 31. ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2.0 నడుస్తోంది. దాదాపుగా అడవులన్నీ జల్లెడ పెట్టేస్తున్నారు. ఒకవైపు కొన్ని చోట్ల ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మావోయిస్టుల్లో మార్పు వచ్చిందా అనేది, ఎందుకంటే వాళ్ళు ఆ అరణ్యంలోంచి జనారణ్యంలో కలవడానికి వచ్చేస్తున్నారు, ఆయుధాలను వదిలేస్తున్నారు. ఒక రకంగా ఆ మారిపోతున్నారా లేదంటే లొంగిపోతున్నారా ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? దాదాపుగా ఈ ఆపరేషన్ కగారు మొదలు పెట్టిన తర్వాత కంప్లీట్ గా నక్సల్ లేదంటే నక్సలిజం అనేది లేకుండా చేసే లక్ష్యం ఏదైతే ఉందో ఆ విషయంలో సక్సెస్ అయినట్టేనా? తాజాగా ఇప్పుడు కీలక నేతలు, అగ్రనేతలు అంటారు కదా, వెళ్ళి దేవిజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లొంగిపోవడం ఎలా చూడాలి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇది కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది ఒక చివరి దశకు వచ్చిందా? ఇది ఎంతవరకు మనం పూర్తిగా సక్సెస్ రేట్ అనుకోవాలి, లేదు ఇంకా అడవుల్లో ఉండుంటారా? అంటే బేసిక్గా ఒకటి, అసలు అసాధ్యం అనుకుని సుసాధ్యం చేశాడు అమిత్ షాని అభినందించాలి. నక్సలిజం అనేటటువంటి దాన్ని ఎవడు ఏమీ చేయలేడు అనేటటువంటిది దశాబ్దాలుగా ఫిక్స్ అయిపోయారు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ. కాకపోతే నక్సలిజం యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకోగలిగారు తమ మీద రాజకీయ నాయకులు. ఒకప్పుడు వీళ్ళంటే భయపడి వణికి సచ్చేవాళ్ళు, పల్లెటూళ్ళ నుంచి పారిపోయి వచ్చి సిటీల్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వీళ్ళు ఒకళ్ళని చంపి మిగతా వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి జనాల్ని దోచుకునే రాజకీయ నాయకులు వీళ్ళు దోచుకునేవాళ్ళు. అలాగా వీళ్ళకి ఒక భయం ఉండేది ఎప్పుడైనా సరే. క్రమంగా నక్సలైట్ల భయం పోగొట్టుకుని ప్రశాంతంగా తిరుగుతున్నారు నాయకులు. నక్సలిజం అనేటటువంటి భయంని పూర్తిగా తొదముట్టించడం. అసలు నక్సలిస్టులు అంటే మన పక్కనే ఉంటారు, మన డ్రైవర్ అయి ఉండొచ్చు, మన కండక్టర్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి ఆలోచనలతో బతికాం సుదీర్ఘకాలం. ఇక అది ఎవరేం చేయలేరండి అనేవాళ్ళు పోలీసులు. మనకు సింధూరం చూపెట్టిన స్టైల్లో ఉండేది జీవితం ఇదివరకు. అప్పటిదాకా బాబాయ్ బాబాయ్ అన్నాడు, బాబాయ్ నక్సలైట్ అవుతాడు, రవితేజకి గుర్తుంది కదా అందులో. అలాంటి సిచ్యుయేషన్ ఉంటది వ్యవహారం. ఇవాళ రోజున ఆ నక్సలిజం వైపుకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు తగ్గడం, నక్సలిజం వాళ్ళు దిగడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ వ్యవస్థే కంప్లీట్ గా, మీరు రేషన్ మీదనే బతకాలా, సైకిల్ కొనుక్కోవాలన్న రేషనే, కారు అదే టీవీ కొనుక్కోవాలన్న రేషనే, ప్రతిదీ వచ్చేవి లిమిటెడ్ మెటీరియల్, అది ప్రభుత్వపు దయాదాక్షిణ్యాల మీద. మన దగ్గర డబ్బులున్నా కొనుక్కోలేం, డబ్బులు ఉండటము కష్టమే, కూలీలు ఎక్కువ, పేదలు ఎక్కువ ఉండేవాళ్ళు. అలాంటి దశలో నక్సలిజం ఒక ఆస్పెక్ట్. పెట్టుబడిదారి విధానం వైపుకి ఎప్పుడైతే టర్న్ అయ్యాం మనం, ప్రపంచీకరణ 92 నుంచి ప్రజల ఆలోచన దృక్పథంలో మారిపోయింది. వీళ్ళు అన్నది ఇదివరకు నిజం, కరెక్ట్. పల్లె ప్రాంతాల్లో ఏది ధనవంతుల యొక్క దాష్టీకాలు, బలవంతుల దౌర్జన్యాలు, వాటికి నలిగిన పేదలు, ఆ వ్యవస్థ చూసాం. దానికి సజీవ సాక్ష్యం మన రౌడీజం, ఫ్యాక్షనిజం కూడా మన ఏరియాలో. కానీ వీళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడంటే నక్సలైట్లు. ఫ్యాక్షనిస్టులను ఎవడేం చేయగలిగాడు వీళ్ళు? రౌడీని ఎవరినేం పెగ్గలిగాడు వీడు? వాళ్ళు ఎవరినేం చేయలేదు కదా. వీళ్ళు అనేది పటేల్ పట్వారీ వ్యవస్థని చెడగొట్టారని. పటేల్ పట్వారీ వ్యవస్థ ఎన్టీ రామారావే తీసేశాడు, నిషేధించాడు, అక్కడే పోయింది. కర్నముల వ్యవస్థని ఎన్టీ రామారావు తీసేశాడు. ఇంకా నక్సలైట్లు సాధించింది ఏంటి? ఆ తీసేసిన టైంలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు లెగసీగా తమ గొప్పతనం కింద చెప్పుకున్నారు, అంతకు మించి ఏం లే. వీళ్ళు రావడం వల్ల ఒక మంచి జరిగింది. 1947లో స్వతంత్రం వస్తే దాదాపు 80ల దాకా, 70లు 80ల దాకా గిరిజన ప్రాంతం గురించి పట్టించుకున్నాడు ఎవడండి? గిరిజన ప్రాంతంలో తిరిగిన నాయకుడు ఎవడు? ఆ గిరిజన నాయకులు ఎవరో 10 మందిని కేకేయడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించి మన వాళ్ళందరికీ ఓటే ఇచ్చిమని, నాకు ఓటే ఇచ్చని చెప్పుకోవడం. ఆ నాయకులు మేనేజ్ చేయడం మీదనే బతికేశారు దశాబ్దాల పాటు. వాళ్ళకి ఏమైనా ప్రాథమిక వస్తువులైనా కల్పించారా? ప్రాథమిక వస్తువులు వాళ్ళు ఎదగడానికి ఏమైనా అవకాశం కల్పించారా? వాళ్ళకి ఆరోగ్యం కల్పించారా? మంచి నీళ్లు కూడా, సురక్షిత మంచి నీళ్లు కూడా లేవు కదా. ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో, చేమల్లో దొరికి నీళ్లు తాగడం అంతే కదా వాళ్ళ బ్రతుకులు. ఎందుకు పట్టించుకోలేదు ఏ ప్రభుత్వాలు? ఒళ్ళు కొవ్వెక్కి చేయలే, ఒళ్ళు బలిసి కొట్టుకున్నాయి ప్రభుత్వాలు. అలాంటిది నక్సలైట్లు వచ్చాక మార్పు వచ్చింది. నక్సలైట్లు రావడం వలన వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి అక్కడే
నివాసం ఉండాల్సిన పరిస్థితులలో వచ్చిన పోలీసుల అవసరాల కోసం కొన్ని మౌలిక సదుపాయాలు వచ్చినాయి. వీళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం కొన్ని వైద్య సదుపాయాలు వచ్చినాయి. వీళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది అవుతోంది, నక్సలైట్లు మామూలు రోడ్ల మీద ఎక్కడ మందు పాత్రలు పెడతారో తెలియట్లేదు కాబట్టి రోడ్లు వేశారు. అక్కడికి వెళ్ళాక సురక్షిత మంచినీళ్ళు ఇక్కడి నుంచి కింద నుంచి పైన మోసుకుపోతామని వీళ్ళ కోసం మంచినీళ్ళు పెట్టారు. అక్కడ కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ నక్సలైట్ల ఉనికిని పట్టుకోవడానికి రక్షణ వ్యవస్థలకు ఇచ్చిన సదుపాయాలతో ఆ ప్రాంతాలు డెవలప్ అయినాయి. వీళ్ళతో చూసి అలవాటు పడినటువంటి అక్కడ పిల్లలు చదువుకోవడం బిగించేశారు. చదువుకున్నటువంటి వాళ్ళకి మైదాన ప్రాంతాల్లో ఉద్యోగాలు రావడం బిగినైంది. ఉద్యోగాలు రావడం బిగినయ్యేటప్పటికి ఇక్కడికి రావడం బిగినైంది. దాంతో సాధారణ జనజీవన సంబంధితో వాళ్ళకి సంబంధాలు మెరుగుపడ్డాయి. దాంతో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఆయుధం పట్టుకుందాం, మనం అధికారులు మారుద్దాం అంటే ఇవాళనే గిరిజనుడు ఎవరున్నారు, ఎంతమంది ఉంటారు? రెండవ కోణంలో వీళ్ళు తప్పు చేసింది ఎక్కడంటే నక్సలైట్లు అంతవరకు వాళ్ళ నిజాయితీ పరులు అనే కోణంలో ఉండేవాళ్ళు. ప్రజలు పేదలు ఎవరినో పెద్దోడిని ఎవరినో బెదరేసి డబ్బులు తెచ్చామయ్యా, 10 లక్షలు తెచ్చాం, ఇదిగో 6 లక్షలు పెట్టుకుని నువ్వు రోడ్డు వేసుకో, 2 లక్షలు పెట్టుకుని నువ్వు మంచినీళ్ళు తెచ్చుకో, ఓ ఇది పెట్టుకోండి, ఇక్కడ తొట్టి కట్టుకోండి. మెయిన్ గిరిజనుల హక్కుల కోసం పోరాడతారు అంటారు కదా. అదే నేను అనేది. ఆ రోజుల్లో పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెట్టారు వీళ్ళు మొదట్లో. తర్వాత అసాంఘిక శక్తులతో స్నేహం పెరిగిపోయింది నక్సలైట్. అసాంఘిక శక్తులు లైక్ మైనింగ్, అటవీ ప్రాంతాల మైనింగ్ జరగట్లేదా? జరిగిపోతుందిగా. మరి నక్సలైట్లు ఎందుకు ఆపలేదు వాళ్ళని? సొలి కబుర్లు చెప్తారు. ఎందుకు ఆపట్లా? ఆ తవ్వే వాడి దగ్గర నుంచి నక్సలైట్ డబ్బులు తీసుకోవడం మిగించేశాడు. అదేమంటే ఈ గిరిజనుల్ని మీకు ఉపాధి దొరుకుతుంది కదా, ఎక్కువ డబ్బులు ఇవ్వని చెప్తాం, మేము మాట్లాడతాం పోండి, బయట మీకు దొరికేది 150 రూపాయలు అయితే కదా, అదేది దాన్ని ఏమంటారు పోడు వ్యవసాయం, 100-150 కదా, మేము చెప్తాం అక్కడికి వెళ్ళి 500 తీసుకొని సగ్గా. ఇది మొదట్లో మా అన్నకి ఇచ్చాడు అనుకుంటారు. తర్వాత ఈ 700 ఎత్తున్నాడు, 1000 కూడా ఎత్తున్నాడు అవసరమైతే, మనుషులు దొరకట్లేదు. అప్పుడు వారిని అన్నిప్పించేది నీళ్ళు ఎత్తున్నారు కదా అని అర్థమైపోయింది. పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం మిగిలింది. గంజాయి పంటని గిరిజనుల చేత పండిపించి ఉండే మాఫియాలు అక్కడ సెట్ అయినాయి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నక్సలైట్లు బిగిన్ చేశారు. ఎందుకని? మావోయిస్టులు తిరిగే ఏఓబి ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి పండింది. ఎందుకని వీళ్ళు అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు మాఫియాని? అంటే వీళ్ళే మాఫియాకి సహకారం. వీళ్ళ సహకారం లేకుండా అడవిలో సాధ్యం అవుతుందా? గిరిజనుడు నేరుగా గంజాయి పండించాడు కదా. గిరిజనుండి అందులో కూలీగా పెట్టుకుని పని చేపిస్తున్న మాఫియా శక్తులు. అది వీళ్ళు అంతం చేయగలిగారా? పైగా వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎప్పుడైతే పాప సొమ్ము వీళ్ళ దండం బిగిన్ చేశారో అప్పుడు వీళ్ళ మీద నమ్మకం ఇంకేముంటది గిరిజనుడికి? దెన్ నక్సలిజం అక్కడ విశ్వసనీయ దెబ్బతినేటప్పటికి ఇలాంటి దరిద్రపు దాంట్లోకి వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించడం? ఆ పిల్లలు మాత్రం యూత్ మాత్రం ఎందుకు ఉండటం? ఏదో పని చేయడం అనేది కరెక్ట్ అయినప్పుడు ఈ ఎదవలతో ఎందుకు, డబ్బులు ఎక్కువ ఇచ్చే ఎదవలతో బెటర్ కదా అనేటువంటి రూట్ అవుతుంది. దీంతో రిక్రూట్మెంట్స్ పడిపోయాయి. నేను దాదాపుగా ఇప్పుడు 2006లోనో 2007లోనో నేను నక్సలైట్లు ఇంటర్వ్యూ చేశాను. తర్వాత దాదాపు 7-8 ఇంటర్వ్యూలు చేశాను నేను. తర్వాత నేను తేజాలోకి వచ్చింది, జెమినీ న్యూస్కి వచ్చింది 2010లో కదా. తర్వాత ఆంధ్రప్రభకి నేను అప్పుడు ఆర్టికల్స్ రాసేవాడిని వీక్లీ, ఒకటి సత్యకాలం అనే పేరుతో నాది వచ్చేది, ఒకటి 3rd పేజ్ ఆర్టికల్. 2011లోనో ఏమో రాశాను నేను, అది 11-12 అప్పుడు రాశాను నేను నక్సలిజం అయిపోబోతుంది అనేది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చూసింది ఏంటంటే, నేను వెళ్ళిన ఏరియాలో దాదాపుగా ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి, మావోయిస్టు ఎన్ని గ్రూపులోనే అన్ని గ్రూపుల వాళ్ళు ఇంటర్వ్యూలు చేశాను. మాక్సిమం పెద్ద నాయకులు చేశాను, మరీ పెద్ద నాయకులు దొరకలేదు కానీ మాక్సిమం కమాండర్ లెవెల్లో చేశాను, ప్లటూన్ కమాండర్లను చేశాను, ఇట్లాంటివి చేశాను నేను. ఆ ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన అయితే రాష్ట్ర స్థాయి నాయకులతోనే చేశాను నేను ఇంటర్వ్యూ. కాబట్టి నాకు అవన్నీ అక్కడ చూసినప్పుడు ఏమైందంటే, పాపం వాళ్ళందరూ అమాయకంగా ఉన్నారు, వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి, అంత లోకం గురించిన వాళ్ళ అవగాహన చాలా తక్కువ ఉంది. నేను అబ్జర్వ్ చేసి లోకం గురించిన అవగాహన చాలా తక్కువ ఉంది.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నల్లమలలో నేను అప్పుడు సురేష్ అని ప్లటూన్ కమాండర్ ఉండేవాడు. తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయాడు అతను. మీకు రాష్ట్రంలో ఇది ఉంటది కదా, దాన్ని ఏమంటారు, రాకెట్ లాంచర్స్ మొట్టమొదట వాడిన అతనే ఆ సురేష్ టెక్ మధు వీళ్ళిద్దరు. తర్వాత ఎన్కౌంటర్ ఇద్దరు చనిపోయారు అనుకోండి. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ రాకెట్ లాంచర్ అయ్యి నేను ఇంటర్వ్యూలు కూడా తీశాను. ఇది ఇప్పుడు నేనే చూపించాను సమాజానికి, రాకెట్ లాంచర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నటువంటి. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే టైంలో అవగాహన లెక్కలుగా చూసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పులిచింతల ప్రాజెక్టు అప్పటికి 3 సార్లు పేల్చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే పేల్చేశారు పునాది రాళ్ళు అవన్నీ. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పేల్చేశారు. ఆ టైంలో నేను ఆ తర్వాత వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూకి. వెళ్ళినప్పుడు నేను అడిగా, మీరు ఉంటుందేమో నల్లమల్లో, ఈ ప్రాంతపు తిండి తింటున్నారు, ఇక్కడికి కృష్ణా డెల్టాకి నీళ్ళు వచ్చేటటువంటి స్థిరీకరణ ప్రాజెక్ట్ అది, పోనీ ఇది కూడా కాదు, దాన్ని మీరు ఆపడం ఏంటయ్యా ఇది అని అడిగా అనమాట. అడిగితే వేలాది మంది చచ్చిపోతారు, లక్షలాది మంది చచ్చిపోతారు, వేలాది గ్రామాలు మునిగిపోతాయి అన్నారు. ఎవరు చెప్పారు మీకన్నా? మాకు సంబంధించినటువంటి మేధావులు ఉంటారు, వాళ్ళు చెప్పారు అన్నాడు. ఎవరా మేధావి? ప్రభుత్వం ఒక ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చింది. 5 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా మునుగుతాయి. అంటే 6 గ్రామాల పొలాలు మునుగుతాయి, 5 గ్రామాలు పూర్తిగా మునుగుతాయి. రీహాబిలిటేషన్ చేస్తారు. మీరు రీహాబిలిటేషన్ లో డబ్బులు తాగలేదని అడగండి, అది బాగుంటుంది. అసలు ప్రాజెక్టే కట్టదు రీహాబిలిటేషన్ కోసం అంటే ఎట్టాగంటే, లేదు లేదు వేలాది మంది చెప్తూ, ఎవరు చెప్పారంటే మా నిపుణులు అంటాడు. ఎవడా నిపుణుడు? ప్రభుత్వము రాజశేఖర రెడ్డికి 1,00,000 మందిని చంపేశాడు అనుకుందాం, మీరు చెప్పినట్టుగా ప్రాజెక్టు ఎత్తు తేడా చెప్పి, అబద్ధాలు చెప్పి. అప్పుడు అసలు ఇక అతను తిరగలుగుతాడా జనంలో? కాళేశ్వరంలో చిన్న తేడా వస్తేనే ఇంత రచ్చ నడుస్తుంది. ఊర్లు మునిగిపోయి కొట్టుకుపోతాయి ప్రాజెక్టులో, ఓటేస్తారు రేపు పొద్దున, అధికారులు బయట ఉంటారు రేపు పొద్దున, ఉరి తీసి పడేస్తారు. అది ప్రభుత్వం అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అయ్యా, కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. నీ వాడే ఉంది తొక్కలో నీకు చెప్తాడు, అంతవరకే కదా, ఎట్లా చెప్తామని అడిగా నేను. అప్పుడు కాస్త కెమెరా ఆపమని చెప్పేసి, లేదన్న మా వాళ్ళు చెప్తున్నారంటే, మీ వాళ్ళు చెప్పే దాంట్లో క్లారిటీ నువ్వే చూసుకో, ప్రభుత్వం పాలసీది అని చెప్పాను అనమాట. అప్పుడు నాకు డౌట్ వచ్చి, ఇంతకీ మీ దగ్గర ఉన్న దళంలో ఏ ఏరియా వాళ్ళు అని అడిగా. వాళ్ళ ఊర్లు, సొంత ఊళ్ళు లేదని. వాళ్ళందరూ కూడా ఆ ముంపు గ్రామాల ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇలా దళంలో. కాబట్టి వాళ్ళు తప్పు చెప్పారన్నమాట లెక్క, వాళ్ళ దాన్ని కాపాడుకోవడానికి. నక్సలిజాన్ని అడ్డు పెట్టి అక్కడ ప్రాజెక్ట్ రానివ్వకుండా చూడడం, వాళ్ళ ఊళ్ళు కాపాడుకోవడానికి వేసిన ఎత్తుకని. ఆ ముక్క నేను అనగానే అతనికి అర్థమైపోయింది సీను. అప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి అని నాకే డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. సాయం నెట్ట చెప్పాక మాకు అర్థమైంది ఈ ప్రాజెక్టుకి మేము అడ్డుపడమని. అప్పటిదాకా సిఆర్పిఎఫ్ బలగాలతో కట్టారు, అప్పుడు తీసేసి చక్కగా కట్టుకోగలిగారు. అంటే నేను అనేది, అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళ చదువులు, వాళ్ళ ఆలోచన స్థాయి ఎవరో చెప్పే దాన్ని బట్టి ఉంది. ఇది ఇదివరకటి రోజుల్లో చదువులు లేని గిరిజనులకు బాగా పనికొచ్చింది. ఇవాళ గిరిజన ప్రాంతాలు కూడా చదువుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలాగా వీళ్ళ మాటలు నమ్ముతారు వాళ్ళు? కానీ ఒకటి సార్, ఇప్పుడు విప్లవం పేరుతో విద్యార్థి నుంచే వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు సందర్భాన్ని బట్టి, ఆయుధాలు బట్టి, తుపాకులు బట్టి ఎదురు కాల్పులు జరిపి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది చూస్తాం. ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి భయపడా, లేదంటే వాళ్ళు కూడా జనారణ్యంలో బతకాలి, మామూలు వ్యక్తుల్లా ఉండాలనా, వాళ్ళకి కల్పించే సదుపాయాలను బట్టి ఎందుకు వచ్చింది మార్పు? 2 ఉన్నాయి. ఒకటి ప్రాణభయం, ఇక ప్రజలు నమ్మట్లేదు నెంబర్ 1. ఇక కేవలం ఇది ఒక మాఫియా శక్తిగా నడుస్తుంది వీళ్ళది. ఇదివరకటి రోజుల్లో వీళ్ళకి ఆయుధాలు సొంతగా తయారు చేసుకునేవాడు, తుపాకులు, లేదా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి తీసుకెళ్లే అంత సీన్ లేదు మావోయిస్టులకి. దాంతో ఆయుధాలు సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ సమకూర్చుకునేటప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? టెర్రరిస్టుల దగ్గరకు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కొండం బిగిన్ చేశారు. కొండం అంటే ఏంటి? డబ్బులు కావాలి, డబ్బులు, లూటీలు, బెదరేసి తీసుకోవడాలు పెట్టండి. ఇవి తీసుకుంటున్నప్పుడు ఇదివరకు జెన్యూన్ రీజన్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇందులో వాటాలు పంచుకోవడం నేర్చుకున్నారు నాయకులు. నాయకులు వాటాలు పంచుకుంటున్నప్పుడు కింద ఉన్నటువంటి వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది? వాడు కొంత తింటం బిగిన్ చేస్తున్నారు. మీకు ఇది ఎప్పుడు నేను తేజాలో రిపోర్టర్ చేసి 2000
ఒకటిలో 2002లోనో జనసేన ఇంటర్వ్యూ చేశా. అమర్ అని ఉండేవాడు. ఇప్పుడు దేవేందర్ అని ఉన్నాడు కదా జనశక్తి హెడ్, అతను అప్పుడు ఇంటర్వ్యూ చేశాను అనమాట. అప్పుడు నేను అప్పుడు 40 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయాడని వీళ్ళు చిడిపోయారు జనశక్తి. అప్పుడు బిగినైంది మొట్టమొదటి కరప్షన్. ఏది మావోయిస్ట్. అప్పటికి ఇంకా వీళ్ళు అందరూ కలిసి ఒక సంస్థగా లేరు, విడివిడిగా ఉన్నారు గ్రూపులుగా. తర్వాత వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి చర్చల తర్వాత ఒకటే గ్రూప్ అయ్యారు, విడివిడి నక్సల్స్ అంతా కూడా. ఆ రోజు నుంచి కరప్షన్ బిగిన్ అయిపోయింది వీళ్ళకి. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లొంగిపోవట్ల. వీళ్ళు ఏంటంటే మేము ప్రభుత్వాన్ని శాసించగలం అనుకున్నారు, అది పోయింది. ఇప్పుడు ప్రభుత్వాలే వీళ్ళని శాసిస్తున్నాయి. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే డైవర్షనల్ గేమ్ బిగిన్ చేశారు. ఇప్పుడు 100 ఆయుధాలు ఉంటే మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ అనుబంధ రాష్ట్రాల్లో అయితే లైక్ మన ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లైనా మొత్తం ఆయుధాలు పట్టుకుని డబ్బులు పట్టురమ్మంటున్నాం. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే లైక్ తెలంగాణలో అయితే ఒక ఆయుధం పట్టుకుని వచ్చినా, అసలు ఆయుధం లేకుండా వచ్చినా లొంగిపోతే చాలు. పైగా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు, యాంటీ మోడీ రాష్ట్రాల్లో ఇలా లొంగిపోయేటటువంటి వాళ్ళకి 50,000 లక్ష చేతిలో పెడుతున్నారు. ముందు పెట్టి వీళ్ళ మీద రివార్డు తర్వాత దశల వారికి ఇస్తామంటున్నారు. ఇస్తాడో లేదో చేస్తాడో ఎవరికి తెలియదు. ఇవ్వకపోతే పెగ్గలిగేది ఏం లేదు ఏ కోర్టుకు పోయినా కూడా. కాబట్టి 50,000 లక్ష కోసం లొంగిపోతే ఎట్లాగా? అదే తెలంగాణలో అయితే లొంగిపోతే వాళ్ళ రివార్డు డబ్బులు ఇమీడియట్ గా ఇచ్చేస్తున్నారు సూట్ కేసులు, లేదా అకౌంట్ తీసి ఇచ్చేస్తున్నారు దాంట్లో వేసి. కాబట్టి తెలంగాణలో లొంగిపోతున్నారు ఎక్కువ. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటి? మొన్నటిసారి ఛత్తీస్గఢ్ లో 2014లో మీరు అబ్జర్వ్ చేస్తే 2013 ఎలక్షన్ లో 18 ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది నక్సల్స్ అండతోనే. అప్పటికి 3 టర్మ్స్ బీజేపీ గెలిచింది. 2023లో 18లో వీళ్ళు గెలిచారు కాంగ్రెస్. మళ్ళీ 23లో మన బీజేపీ గెలిచింది. కాబట్టి ఛత్తీస్గఢ్ లో లొంగిపోవట్లేదు. అదే నక్సలైట్ల అండతో, పల్లె ప్రాంతాల అండతోనే కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచింది. కాబట్టి రేవంత్ రెడ్డి నక్సల్స్ తో పరోక్షంగా ఇచ్చిన ఇదేంటంటే అనేక మంది నక్సల్ నాయకులు 100కి 70 మంది తెలంగాణ వాళ్ళే. కాబట్టి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కులపరంగానో వర్గపరంగానో పట్టు ఉంది. అందుకని వాళ్ళకి డబ్బులు నేను ఇచ్చేస్తాను వచ్చేసి లొంగిపోండి, బీజేపీతో ఎందుకు గొడవ తట్టుకోలేరని చెప్తున్నాడు. వీళ్ళు లొంగిపోతున్నారు. మొత్తం మీద అయితే మార్పు అయితే మొదలైపోయింది. అది పూర్తి స్థాయికి వచ్చేసిందో లేదంటే రేపు 31st కి తెలుస్తుంది. అంటే నిజంగా జీరో అవుతుందా? బహిరంగంగా జీరో అవుతుంది. ఆ తర్వాత అక్కడక్కడ చెదురుమదురు ఉంటది. కానీ మళ్ళీ గవర్నమెంట్ పడిపోతే, బీజేపీ గవర్నమెంట్ పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వీళ్ళందరూ రెడీ అయిపోతారు. కాకపోతే పురోగతికి అయితే ఇంకా ఆస్కారం ఉండదు కదా సార్ భవిష్యత్తులో. పోలీసులు తొక్కేస్తారు. అంటే కొత్తగా చేరే వాళ్ళు అందులోకి మాక్సిమం తగ్గిపోయింది. ఇదివరకే 100లో ఇప్పుడు ఒకళ్ళు కూడా చేరట్లేదు, ఒకళ్ళు ఇద్దరు చేరుతున్నారు. 1000కి 10 మంది చేరితే గ్రేట్ గా ఉంది. ఇప్పుడు అగ్రనేతలందరూ ఇంక వచ్చేసినట్టేనా సార్? ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉండొచ్చు, బయటికి కనబడని వాళ్ళు ఉండొచ్చు, మనకి తెలియదు. పేరు మోసిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మీడియాకి తెలిసిన పేర్లు ఓకే, తెలియని పేర్లు ఉన్నారు అక్కడ, చెప్పరాళ్ళు బయటికి. అదే అంటే ఈ మధ్య కాలంలో తయారైన వాళ్ళు ఏమో ఎవరైనా. రైట్ చూద్దాం. మొత్తానికి ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని అయితే మొత్తం సాధించినట్టే కనిపిస్తోంది. మార్చి 31 వరకు టైం ఉంది, డెడ్ లైన్ ఇచ్చారు. వస్తున్నారు బయటికి, లొంగిపోతున్నారు చాలా మంది వరకు. ఆపరేషన్ కగారు లక్ష్యం ఒకటే, కంప్లీట్ గా నక్సల్స్ లేని సమాజాన్ని చూపించడం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూద్దాం.